ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. నాకు రేపటి నుంచి దేవుడు ఒక ఛాన్స్ ఇవ్వబోతున్నాడు. అయితే దేవుడు ఇచ్చే ఈ ఛాన్స్ని వీరు సద్వినియోగం చేసుకుంటే చాలు, వారికి ప్రతికూలంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అనుకూలంగా మారతాయి. అయితే వృషభ రాశి వారికి దేవుడు ఇవ్వబోయే ఆ ఛాన్స్ ఏమిటి, దానిని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యలకు అన్నిటికీ చక్కటి పరిష్కారాలు చెప్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆశితగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి, ఏ సమస్యలు ఉన్నా ఒక్కసారి ఈ గురువుగారు ట్రై చేయండి. నమ్మకమైన గురువుగారు. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ కనుక వృషభరాశి వారు కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక వృషభ రాశి వారు సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగిన వారు. వీరు అందరితో కూడా కలుపుగోలుతనంతో ఉంటారు. అందరితో ప్రేమగాను నడుచుకుంటారు. అయితే వీరి జాతకం ప్రకారం వీరి విషయంలో కొన్ని ప్రతికూలత ఏర్పడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో వీరికి దేవుడు ఒక ఛాన్స్ ఇవ్వబోతున్నారు. రేపటి నుంచి దేవుడు ఇచ్చే ఈ ఛాన్స్ని, ఈ యొక్క అవకాశాన్ని గనక వీరు వినియోగించుకుంటే మీకు అంతా కూడా శుభ ఫలితాలే కలుగుతాయి. మీరు గతంలో వ్యాపారాలు పెట్టాలి అనే కోరికతో ఎన్నో వ్యాపారాలు చేసే ఉంటారు. ఆ వ్యాపారాలు ఏమీ కూడా సక్సెస్ కాకపోతే డబ్బు వృధా అయినటువంటి సందర్భాలు కూడా ఉండే ఉంటాయి. అయితే దేవుడు మళ్ళీ మీకు ఆ ఛాన్స్ను అనేది ఇవ్వబోతున్నాడు. రేపటి నుండి మీరు వ్యాపారం మొదలు పెట్టినట్లయితే మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది. అయితే మీరు గతంలో చేసినటువంటి పొరపాట్లు మాత్రం అసలు చేయకూడదు. మీరు గతంలో అనుభవం లేనటువంటి వ్యాపార రంగాన్ని ఎంచుకుని ఉంటారు. అయితే మీరు ఈ పొరపాటు చేయకుండా మీకు అనుభవం ఉన్నటువంటి వ్యాపారాన్ని మాత్రమే ఎంచుకోండి. రేపటి నుంచి మీరు చేయబోయే ప్రతి పనిలోనూ కూడా ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది. అలా అని అనుభవం లేని పనుల్లో దేవుడి యొక్క అనుగ్రహం ఉండదు అని మాత్రం కాదు. అంటే దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అని శాస్త్రం చెప్పే ఉంది కదా. అంటే దేవుడు అనుగ్రహం మీకు ఉన్నా కూడా మీరు పట్టుదలతో మీరు శ్రమించకపోతే ఏ విషయంలోనూ కూడా ఫలితం అనేది ఉండదు. కాబట్టి మీరు వ్యాపారంలో మంచి పట్టుదల ఉండి హార్డ్ వర్క్ చేసినట్లయితే తప్పకుండా ఫలితం అనేది లభిస్తుంది. ఇకపోతే వివాహం చేసుకుని కొన్ని కారణాల వల్ల విడిపోయి రెండవ సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు మళ్ళీ ఒక ఛాన్స్ అనేది ఇవ్వబోతున్నాడు. మీకు మళ్ళీ వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మీరు గతంలో మీ జీవిత భాగస్వామితో విడిపోవడానికి గల కారణాలు గుర్తుపెట్టుకోండి. వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా చేసుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారు అంటే మీ బంధం అనేది బాగా బలపడుతుంది. కాబట్టి మీరు భయపడకుండా రేపటి నుంచి వివాహాల కోసం మొదలు పెట్టడం చాలా మంచిది. మీ ప్రయత్నంతో పాటు దేవుడి యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు తోడుగా ఉండి మీకు మంచి సంబంధం అనేది కుదరటం అనేది జరుగుతుంది. అయితే మీరు గతంలో చేసినటువంటి పొరపాట్లు మాత్రం అస్సలు చేయకూడదు. అప్పుడే మీ బంధంలో ఎలాంటి సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటాయి. ఇకపోతే గృహ నిర్మాణం చేసుకోవాలి అనే ఆశ కలిగి బ్యాంకులో హోమ్ లోన్ లాంటివి పెట్టుకొని అవి రాకపోతే మీరు గృహం నిర్మించుకోలేక బాధపడుతున్నట్లయితే గనుక ఇక మీదట మీరు బాధపడాల్సిన అవసరం ఉండదు. మీరు పెట్టుకున్నటువంటి లోన్స్ శాంక్షన్ అయ్యి మీకు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దానితో గృహ నిర్మాణాన్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది. మీరు ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటే దేవుడి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. ఎందుకంటే గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే మాత్రం ఏ పని కూడా జరగదు. కాబట్టి ఈ విషయంలో మీరు డబ్బు చేయిచిక్కడానికి ఏ ప్రయత్నం చేయడానికైనా చాలా మంచిది. ఇలా వాస్తు ప్రకారం మీరు గృహం నిర్మించుకోవడం కూడా ఇంకా చాలా మంచిది. ఇకపోతే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నాలు చేస్తూ ట్రాన్స్ఫర్స్ కాక విసిగిసాగిపోయి ఉన్నట్లయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు కోరుకున్నటువంటి చోటికి మీకు ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ మీకు మంచి ఉద్యోగస్తులు జరుగుతారు.
మీ పనిలో వారి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందిస్తారు. అయితే మీరు వారితో సఖ్యతగా ఉండటం మాత్రం చాలా ఉత్తమం. అప్పుడే మీరు చేసేటటువంటి పనిలో ఎలాంటి మార్పులు, ఒత్తిడి అనేవి మీకు ఏర్పడకుండా ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, గృహ నిర్మాణంలో కానీ, వైవాహిక జీవితంలో కానీ దేవుడు ఇచ్చే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు. గతంలో మీకు ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకూలంగా మారాలి అంటే మీరు గతంలో చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా చేయకూడదు. ముఖ్యంగా మీరు ఏ విషయంలో అయినా సరే సమస్యని ఎదుర్కొంటున్నారు అంటే మాత్రం ఇది మీకు దేవుడు పెట్టిన పరీక్షలాగా భావించాలి. దేవుణ్ణి అసలు నిందించకూడదు. దేవుడు ఏది చేసినా సరే అది మనకి ఒక పాఠం నేర్పించడానికి చేస్తాడు. ఈ అవగాహన అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. మీరు మాత్రం భగవంతుణ్ణి పూజించడం అసలు మానుకోకూడదు. నిత్యము కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తూ మీ ఇష్టదైవాన్ని పూజించినట్లయితే ఏదో ఒక రూపంగా ఆ భగవంతుడు మీకు అదృష్టాన్ని ప్రాప్తిస్తాడు. చూశారు కదండి, దేవుడు వృషభరాశి వారికి ఎటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడో ఈ వీడియోలో తెలుసుకున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం 6:30 లోపు ఒక నిప్పు లాంటి నిజం మీకు తెలియబోతుంది. ఆ నిజం ఏమిటి, అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించినటువంటి జాతకం ఏమిటి, ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి, పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఏదైనా సరే అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల అనేది కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. అలాగే స్వయం కృషితో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలి అని వీరు అనుకుంటారు. క్రమశిక్షణతో విజయాల వైపు పరుగులు పెడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉన్నవారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం అనేది చేకూరుతుంది. బాల్యంలో వీరి యొక్క జీవితంలో అధికమైనటువంటి కష్టాలను ఎక్కువగా పడుతూ ఉంటారు. అలాగే వీరి జాతక ఫలితాల ప్రకారం స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. అయితే వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ మీరు నమ్మినటువంటి వ్యక్తుల వల్లే మీరు జీవితంలో మోసపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరితో ఎలా ఉండాలి, ఎవరు మీ మంచిని కోరుకునే వ్యక్తులు, ఎవరు మీ శనిని అంటే మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు అని అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే లేనిపోని ప్రమాదాల్లో మీరు చిక్కుకోవాల్సి వస్తుంది. అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకొని మీరు ఇరకాటంలో పడే సందర్భాలు కూడా మీ జీవితంలో అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి. అలాగే షూరిటీ సంతకాల్లో జాగ్రత్త వహించండి. అలాగే కొంతమంది వ్యక్తుల వల్ల ఆర్థికంగా మీరు నష్టపోయే అవకాశం మీ జాతకంలో ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రాపర్టీస్ కొనుగోలు చేసే విషయంలో, అలాగే సేల్ చేసే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక 2025 సంవత్సరం జూన్ 24, 25 తేదీల్లో వృషభరాశి వారికి వీరి జాతక ఫలితాల ప్రకారం చూసినట్లయితే కనుక సాయంత్రం 6:30 లోపు ఒక నిప్పు లాంటి నిజం అనేది మీకు తెలియబోతుంది. ఇక ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు ఏదైతే నిజం మీకు తెలియకూడదు అని మీ దగ్గర దాచి ఉంచారో ఆ నిజం అనేది మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ కుటుంబ సభ్యులు మీ మంచిని కోరుకునే మీరు బాధపడకూడదు అని ఒక విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టి ఉంచారు. అటువంటి నిజం అనేది తెలిసే అవకాశాలు ఈరోజు మీ జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి. అయితే వారు ఎందుకు దాచిపెట్టారు అని తెలుసుకుని వారిని మీరు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి వారిని మీరు అపార్థం చేసుకోకూడదు. మీ మంచిని కోరుకునే మీ కుటుంబ సభ్యులు, వారితో మీరు చాలా సఖ్యతగా ఉండాలి. అలాగే వారిపైన ఎటువంటి అపోహలు కూడా పెట్టుకోకూడదు. అయితే వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబ వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ఇటువరకు ఉన్నటువంటి వాగ్వాదాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వారికి తోడికోళ్ల మధ్య వాగ్వాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రాశికి చెందినటువంటి వారికి అత్తాకోడళ్ళకి కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృషభ రాశి వారు ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. కాబట్టి మీకు సంబంధం లేనటువంటి విషయాల జోలికి మీరు అసలు వెళ్ళకండి. అది మీకు అనవసరమైనటువంటి చిక్కులను మీకు తెచ్చిపెడుతుంది. అలాగే ఇక ఎవరైతే వృషభ రాశి వారు మీ యొక్క ప్రాపర్టీని సేల్ చేయాలి అని అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఒక మంచి పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే మీరు ఏదైనా సరే ఒక గృహాన్ని కానీ ఒక ల్యాండ్ని కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే మీ యొక్క బడ్జెట్లో మీరు అనుకున్నటువంటి ఒక మంచి ప్రాపర్టీ మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి
హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే రేపు మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. ఎల్లుండి బుధవారం కాబట్టి గణపతి ఆరాధన కూడా మీకు చాలా మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివాలయానికి వెళ్ళేవారు శివునికి అభిషేకం చేయించుకోండి. అలాగే వెళ్ళలేని వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకోండి. ఇలా చేయడం వల్ల ఆ శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే చూశారు కదండి, ఈరోజు ఈ దినఫలాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే మహా అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. గురువు గారికి ఒక్కసారి ట్రై చేసి